అల్లయ్య కక్కయ్యా శారదండో శారద పండు శివశారదుండా ఎడబడ్డోనున్నావా కొడుకు రూపీరయ్యా మా బారి మల్లయ్యా చేసేది నీ సేవ పోసేది నీ కాశ మరణాగారం నాడో మాట మర్తమయ్యా అరే మరణాగారం దాకా మాట మరవయ్యా అప్పుడు రెండు దండాలు మూడునయ్యా మరి వాడి రోజుల్లో ఇంత మందిలా మనం తిన్న అన్నం ఎవరిది మనం కథ చెప్పేది ఎవరిది ఇలా మరి ఎంతైనా యొక్క ఇరుమల్ల వారి సంస్థానంలోన అగో ఎంతైనా యొక్క మరి మాత్రం ముందుగా తండ్రి స్వర్గాస్తులైండు ఇవాళ కన్న తల్లి కూడా స్వర్గాస్తులు అయిపోయింది అగో లచ్చవ్వ పేరు మీద మరి కథ చెప్పించిన ఆడిబిడ్డలు మరి ఎంతైనా యొక్క మరి మాత్రం అయినా ఆడిబిడ్డలు ఆ యొక్క మరి మాత్రం అనగా మరి బిడ్డలు అల్లుళ్ళు ఉండేపటికే ఇలా రామరామ అనిపించరు మరి కథ చెప్పించిన ఆడిబిడ్డ కనకవ్వ మరి ఆడబిడ్డ కనకవ్వ మరి ఎంతైనా యొక్క మరి మాత్రం అయినా మరి ఆడిబిడ్డ సారవ్వ ఆడబిడ్డ సారవ్వ మరి అన్న యొక్క మరి మాత్రం ఎల్లయ్య మరి క్రీస్తు చేసులు అన్న ఎల్లయ్య మరి ఆత్మకల్ల యొక్క బిడ్డ అల్లుడు మరి బిడ్డ లచ్చవ్వ మరి బిడ్డ లచ్చవ్వ అల్లుడు ఐలయ్య అల్లుడు వైలయ్య మరి బిడ్డ శారద బిడ్డ శారద క్రీస్తు చేసులు అల్లుడు రాజు మరి క్రీస్తు చేసులు అల్లుడు రాజన్న మరి ఆత్మకల్ల యొక్క బిడ్డ బిడ్డ మనీష బిడ్డ మనుష బిడ్డ మనీష అల్లుడు సంపతి అల్లుడు సంపదు మరి ఆత్మకల్ల యొక్క మరి బిడ్డ రజిత బిడ్డ రజిత అల్లుడు యొక్క మరి అల్లుడు రంజితు రంజితు మరి ఆత్మకల్ల యొక్క బిడ్డ పిల్లలు మరి వాటి రోజుల్లో మరి ఆత్మకల్ల మనోరాలు రేఖ మనవరాలు రేఖ మనోరాలు కావ్య మనవరాలు కావ్య మరి మనవరాలు వెన్నెల మరి చిన్న మనవరాలు వెన్నెల అవి వీరుండేపటికే ఇలా రామరామ అనిపించారు అగజూడు ఆత్మకల్ల మాత్రం అనగా యొక్క మరి మా అవ్వల మాకెట్లా కనిపిస్తారు అయ్యయ్యో ఇంతమందిల బిడ్డలాలిగా నిలబోతానే ఏదిగా మీ లచ్చవ్వా అగో ఎన్నడు పొద్దు గారి ఎన్నడు వెళ్ళారాలి అగో భర్త ఉన్నాడే భార్యకు సుఖమన్నారు భార్య ఉన్ననాడే భర్తకు సుఖమన్నారు నా
గంటమందరు అగో వచ్చింది తప్పపాయే తిరగపాయే నా ప్రాణం పోక నాకెవరానికి రాలేదు బాబా ఆ ఇచ్చిన దేవుడు మెచ్చుకుంట వేయిండు మనది పై రాలేదంట మనదంట వస్తుంది మన పై కాడికి పోతే బాబు మరదల్ల లెక్క అగో తేలి కాడికి పోతే అన్న ఎల్ల లెక్క ఇప్పటికైనా అప్పటికైనా బాబు బలగం బలగమని బలగాన్ని చూపించి బంధువు జరిగిందమ్మా అమ్మ పోతన్నా పోతానా నేను పోతున్నా వెళ్ళి పోతున్నా అందరూ చూడంగా బొందారి నిండా తను బొందారి నిండా నా బిడ్డ మనుష నేను పోతున్నా నా అల్లుడ సంపాదో నా బిడ్డ రాజిత నేను పోతున్నా నా అల్లుడ రంజితో మనవరాల రేఖవ్వ నేను పోతా ఉన్నా నా మనవరాల కావ్యవ్వ అయ్యా మనవరాల వెన్నెల ఏది మీ అమ్మ పోతన్నా కొడుకురారా అవ్వను పోతా ఉన్నా నీ వెళ్ళిపోతున్నా నా కొడుక యాదగిరి నేను పోతున్నా నా కొడుక రమేషు కోడాల లచ్చవ్వ నేను పోతున్నా నా కోడాల శ్రీలత కొడుకు బాగా తీరిందా కొడుకు కోడల అయ్య బాగా తీరిందా మీ బాబు ఈనంగా అత్తడా మీ అవ్వ ఆనంగా అత్తడా ఆ తిరుపతి వేయిందని తిరిగి చూస్తారా ఎవడాల వేయిందని ఎదిరి చూస్తారా కొడుకురా అయ్యో నా మనవరాలా నేను పోతున్నా నీ వెళ్ళిపోతున్నా మనవాడ శివకుమారు నేను పోతున్నా నా మనవరాల రేఖవ్వ మనవరాల కావ్యవ్వ మన పోతా ఉన్నా నీ వెళ్ళిపోతున్నా మనవాడ పవన్ కళ్యాణ్ ఏది మీ అమ్మ ఎడగానరాదో మనవాడ బాలచంద్రు నేను పోతున్నా నీ పోతున్నా మనవాడ చరణయ్య నేను పోతున్నా నా మనవరాల వెన్నెల నా మరిది యాదయ్య నేను పోతున్నా నీ వెళ్ళిపోతున్నా నా చెల్లె ఓడవ్వ నేను పోతున్నా నీ వెళ్ళిపోతున్నా బలగాము బలగామని బంతుకు జరిగినారా మరి బంతుకు జరిగినారా అల్లుడా సీనన్న బిడ్డ సత్యలక్ష్మి నేనెళ్ళిపోతా ఉన్నా నా కొడుక సీనన్న నేను పోతున్నా నా బిడ్డ కోడల సత్యలక్ష్మి అయ్యా నా కొడుకు పోతున్నా నా బిడ్డ నేను వెళ్ళిపోతున్నా మరిది పిల్లలైనా నా పిల్లలు అనుకున్నా అగో నా చెల్లె పిల్లలైనా నా పిల్లలు అనుకున్నా కొడుక సీనన్న నేను ఓదన్న కొడుకు నా బిడ్డ సత్యలచ్చవ నేను ఓదన్న అగజూడు ఎంతైనా ఈ అల్ల నా బిడ్డను కలిసి మెలిసి ఉంటుంది నా బిడ్డ అమ్మయ్యలేని బిడ్డ అయిపోయింది బిడ్డ పరగమని మందుకు జరిగిన సుందాలను చూపించి ఈ అల్ల ఆత్మకల్ల
అవ ఉన్ననాడు పువ్వు అన్నారు, పాలు ఉన్ననాడు ప్రసాదం అన్నారు. అవలత్తే కనిపెడుతుందన్నారు, తర్వాత గొప్ప పెడుతుందన్నారు. ఊరికి వేయిందని ఊరి దగ్గర చూడన్నారే అవ్వో, పల్లెకి వేయిందని పల్లెతో చూడన్నా అవ్వ. నాకు ఇద్దరు కడుకులు ఒక్క బిడ్డనుకున్నావు కాదే అవ్వ. నీ బిడ్డను కానీ నీ బిడ్డకి ఏం సుఖం పెడితివి, నాకు పెళ్లి చేస్తుంది అవ్వ. నా భర్తను నీ దాన్ని కొట్టినే అవ్వ. నాకు రారాని గడ్డ వచ్చిన్నాడు, నాకు రారాని బాధ కలిగిన్నాడు. ఆ ఉండబడికే ఉరికట్టి చెప్పుకుంటురా, ఆ నాయన ఉండబడికే చెప్పుకుంటురా అవ్వ. అందరితో మీరు రాదైన నాతో మీరు రాదైతే అందుకే అందరూ ఒక్కలేదు. ఏ మనిషి కానీ ఎన్నడున్నా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కాదు. మనసు 1000 ఏళ్ళు బతికినా వేరు తప్పది, 100 ఏళ్ళు బతికినా తావు తప్పది. ఆ శ్రీమంతుడు నడవద్దంటే ఇద్దరు వెళ్ళకాలం 62 గ్రంథాలు చదువు చదివిన అదేడు రాజుల రాజు తప్పది. 22 గ్రంథాలు చదువున విజయుడు రాజుల రాజు తప్పది. ఆడది అక్కడదని అందరూ అన్నారు, అక్కడదని అన్నారు కానీ ఇక్కడదని ఏ ఒక్క ఆడితే అత్తగారింటికాడ బొక్కలు పడతాయి కానీ అమ్మగారింటికాడ పడతాయి. ఆడి పుడక ముట్టరాదు, దారి వెచ్చరాదు. అగో ఎంత తెలివి ఉన్నా అగో మూగోతి రాజా బతుకన్నారు, ఆడదాంటే రద్ది బతుకన్నారు. ఈ పుట్టెడు బలగమున ఇయ్యాల ఆత్మకల్లా వచ్చే ఎన్నో లచ్చమ లేకపోతే గుళ్ళ దీపం పోతే గుడి చీకటి పడుతుంది, ఇంట్లోకెళ్ళి అమ్మాయి పోతే ఇల్లు చీకటి పడుతుంది. అమరాల ఇంట్లో ఆడుతుంటేనే ఇల్లు శృంగారం ఉంటుంది. ఇవాళ లచ్చమ్మ ఇది రేపు పొద్దుగాల వాళ్ళ బిడ్డ అత్తగారింటి పోతంటే ఆ ఉండబడికే నా బిడ్డ పోతుంది అని తాట కాకుండా వెనక పోయి ఓ బిడ్డ పైలమే బిడ్డ కాలు ఎక్కి బస్సు ఎక్కి చేస్తుందా రేపు పొద్దుగాల అమ్మ నేను పోతాను అని అమ్మ పోడు వదులుకుంటే నాయన పోడు వదులుకుంటే ఓ అన్న నేను పోతానే, ఓరి తమ్ముడా నేను పోతాను వదిలే మరదలని చెప్తాను. ఆడ వెళ్ళ కంచెలని అత్తగారింటి వేయనంగు ఎవరన్నా తెలిసో తెలియకో ఓ శారదమ్మ ఈ 11 రోజుల బట్టి ఆగం తిరుగుతాను. నువ్వు ఎటువయ్యేస్తాను అంటే నా అమ్మగారింటి వెళ్ళమని చెప్తావా? నీ అమ్మగారింటి కాదు ఏం పండుగ అయిందంటే మా అమ్మగారి పండుగ చేసిందని చెప్తావా? నేను మరి మాత్రం లచ్చవ్వ పేరు మీద మరి ఆ యొక్క ఆడిబిడ్డలు ఉండేపటికే ఎంతైనా యొక్క మరి అన్నలు ఉండేపటికే బిడ్డలు అల్లుళ్ళు ఎంతైనా యొక్క ముగ్గురు మనవరాళ్ళు బలగం ఉండేపటికే రామరాం అనిపించింది. వచ్చిన యొక్క మరి మాత్రం వాళ్ళ జీవి స్వర్గమున ఆత్మశాంతి తృప్తి కావాలి. అగో కొడుకు యాదగిరి, కొడుకు రమేష్ యొక్క మరి కోడలు లక్ష్మి, కోడలు శ్రీలత యొక్క మరి మాత్రమైన మా నాయన మా బిడ్డ కనిపిస్తారా అని అన్నదానం చేసుకున్నారు. అన్నదానమే పుణ్యదానము.
సచ్చిన జీవి సర్గముల ఆత్మశాంతి తృప్తి కావాలి ఐలోని గుల్లల్ల కోరెల్లి గుల్లల్ల విమలవాడ రాజన్న గుల్ల